నమస్కారం. మనం ఆగస్టు మంత్లో కన్య రాశి వారికి ఎలా ఉందో చూద్దాం. ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఈ రాశి వారికి ఒక్క జాబ్ విషయంలో చాలా ఒత్తిడిగా ఉంటుంది, చాలా టఫ్గా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇండివిడ్యువల్ జాతకములు కనుక వాళ్ళ యొక్క దశాభుక్తి సరిగా లేకపోతే ఆల్మోస్ట్ మీకు జాబ్ పోయే అవకాశం దాకా ఉంటుంది. నార్మల్గా అయితే జాబ్లో ప్రెషర్ చాలా ఎక్కువగా ఉంటుంది, హెవీ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, చాలా అలర్ట్గా ఉండవలసిన టైం అని మీరు గమనించాలి. అది తీసి పక్కన పెడితే కన్య రాశి వారికి మిగతా అన్ని విషయాల్లో చాలా చక్కగా ఉంటుందని గమనించుకోవాలి. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి గురువు ఏదైతే మొన్న మారారో ఈ గురువు వల్ల చాలా చక్కగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. పెళ్లి కానీ వాళ్ళకి పెళ్ళయ్యే అవకాశాలు ఉంటుంది. ఇప్పటిదాకా జాబులు సరిగా లేని వాళ్ళకి జాబులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇందులో ఉన్న నక్షత్రాలు చూసుకుంటే ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త 1, 2, 3, 4 పాదాలు, చిత్త 1, 2 పాదాలంతా ఈ కన్య రాశిలో ఉంటారని గమనించుకోవాలి. పేరు బలం బట్టి మనం చూసుకుంటే టో, పా, పీ, పు, షం, ఠా, పే, పో అన్న లెటర్స్ ఇందులో ఉంటాయని మీరు గమనించాలి. అయితే మనకి లఘు గోచారము, సూక్ష్మ గోచారము అన్న ఒక కాన్సెప్ట్ ద్వారా మన మహర్షులు చిన్న చిన్న సంస్కృత పదాలతోటి టోటల్ ఈ మంత్ అంతా ఎలా ఉందో చెప్పే ఒక విధానాన్ని పెట్టారు. అందులో మనకి ఏం చెప్తారంటే ధనచ్ఛేదం, శుచం, పుష్టిం, అఖిల విషయ భోగం అంటారు. ఈ 4 ముక్కలు అర్థం చేసుకుంటే హోల్ మంత్ ఎలా ఉంటుందో మీరు తెలుసుకోవచ్చు. ఇందులో ధనచ్ఛేదం అంటే విపరీతంగా ధనం ఖర్చు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. శుచం అంటే విపరీతంగా బాధపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పుష్టిం అంటే శారీరకంగా పుష్టిగా ఉంటారు. అఖిల విషయ భోగం ఆల్రౌండ్ ప్రాస్పరిటీ ఉంటుంది, చాలా ఎంజాయబుల్గా ఉంటారని తెలుసుకోవాలి. సో ఒక్క విషయంలో గమనించుకుంటే మీరు ముందు చెప్పుకునే విధంగా సూర్యుడు ఎప్పుడైతే 12వ స్థానంలో ఉంటారో మనకి సంస్కృతంలో ఒక శ్లోకంలో చెప్తారు మహర్షులు, స్వస్థాన నాశనం చైవ బంధు రోగ ధనవేహ ప్రాణపర్యంతం మాపత్తిం అవమానం వ్యయే రవి అంటారు. 12వ స్థానంలో ఎప్పుడైతే రవి ఉంటారో వాళ్ళకి స్వస్థాన నాశనం చైవ, వాళ్ళ ఉన్న పదవిలో చాలా ఒత్తిడి ఉంటుంది. కొంతమంది పదవులు పోగొట్టుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బంధు రోగ ధనవేహ, బంధువుల ద్వారా రోగాల ద్వారా ధనం ఖర్చు అయ్యే అవకాశం ఉంటుంది. ప్రాణపర్యంతం ఆపత్తిం అవమానం, ప్రాణాలు పోయే అంతగా వాళ్ళకి సమస్యలు ఉంటాయి, అవమానం ఉంటుంది, ఆపత్తులు వస్తాయి, విపత్తులు వస్తాయి అని మనకు చెప్తూ ఉంటారు. అయితే ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే సూర్యుడు ఎలా ఇబ్బంది పెడుతున్నా కానీ శత్రువులపైన విజయం మీదవుతుంది. పెద్ద పెద్ద రోగాలు, హెల్త్ కాంప్లికేషన్స్ ఏమైనా ఉంటే అవన్నీ కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుందని గమనించాలి. ఇందులో కుజుడు అగైన్ మీరు గమనించుకుంటే కొంచెం ఇబ్బంది పెట్టే పొజిషన్లో ఉన్నారు. కుజుడు 10వ స్థానంలో ఉండటంతో సదా సంచార ఉద్యోగం అంటారు. అంటే ఎప్పుడు ఆఫీస్ వర్క్లో చాలా బిజీగా ఉండేసి అటు ఇటు ఉరుకులు పరుగులు పెట్టేసి హడావుడిగా పని ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. హెవీ రెస్పాన్సిబిలిటీస్ ఉంటుంది. వాటిని మీరు కోపప్ అవ్వలేక చాలా ఇబ్బంది పడిపోయే అవకాశం ఉంటుందని గమనించాలి. నిత్యక్లేశ సదా వ్యాధి సదా దుర్భన భోజనం అంటారు. అంటే మనసులో ఎప్పుడు టెన్షన్గా ఉంటుంది, హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటుంది, సరైన టయానికి భోజనం కూడా చేయలేకుండా ఇబ్బందులతో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ధనం గురించి విపరీతంగా భయపడే అవకాశం కూడా ఉంటుందని గమనించాలి. అంటే ఓవరాల్గా ఇప్పటివరకు చూసుకుంటే సూర్యుడు కానీ కుజుడు కానీ కొంచెం ఇబ్బంది పెట్టే పరిస్థితిలో ఉన్నారని గమనించాలి. తర్వాత శుక్రుడు వీళ్ళకి ఫస్ట్ హౌస్లో ఉండటంతో ఇది చాలా చక్కగా మంచి పొజిషన్ అని చెప్పుకోవాలి. ఎప్పుడైతే శుక్రుడు ఫస్ట్ హౌస్లో ఉంటారో మనకి సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే అర్ధచ్చ సౌఖ్యం పరస్త్రీ సంగమం తథా యత్న కార్యార్థలాభాశ్యాత్ జన్మకే భృగునందన అంటారు. అంటే ఎప్పుడైతే జన్మరాశిలో శుక్రుడు ఉంటారో ధనం ప్రకారం బాగుంటుంది, తర్వాత లాభప్రదంగా ఉంటుంది, సౌఖ్యంగా ఉంటుంది. పరస్త్రీ సంగమం తథా అంటే కొత్తగా స్త్రీలు పరిచయ అవకాశం ఉంటుంది, వాళ్ళ ద్వారా ఉపయోగం వచ్చే అవకాశం ఉంటుంది. ఇన్ కేస్ లేడీస్ అయితే జెంట్స్ పరిచయం అయ్యే అవకాశం ఉంటుంది, వాళ్ళ ద్వారా బెనిఫిట్ ఉంటుందని తెలుసుకోవాలి. యత్న కార్యార్థ లాభాశ్యాత్ అంటారు. ఏదైనా కనుక పని చేస్తే అందులో ఆ కార్యంలో అర్ధలాభం, దానికి సంబంధించిన వనరులు మీకు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఏదైనా పనికి కావాల్సిన చక్కటి సమృద్ధిగా మీకు అన్ని విషయాలు కలిసి వచ్చే అవకాశం ఉంటుందని గమనించుకోవాలి. ముఖ్యంగా లేడీస్కి జెంట్స్ మధ్య మంచి అవగాహన, పరస్పర అండర్స్టాండింగ్స్ ఉండే అవకాశం చాలా ఎక్కువ ఉందని గమనించుకోవాలి. ఇది బుధుడు కూడా అగైన్ వీళ్ళకి చాలా మంచి చక్కగా యోగ్యతనిస్తూ ఉన్నారు. బుధుడు వల్ల మీకు వచ్చేటప్పటికి లాభస్థానంగా ఉంటుంది. మీరు కమ్యూనికేషన్ వల్ల, తర్వాత మీడియా, సోషల్ మీడియాలో ఎవరైనా ఉన్నా, ఫిల్మ్ ఇండస్ట్రీలో ఎవరైనా ఉన్నా, పోయిట్స్ ఎవరైనా ఉన్నా కానీ, అలానే మ్యూజిషియన్స్ ఎవరైనా ఉన్నా కానీ వీళ్ళందరూ కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా చాలా చక్కగా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఈ టైంలో అని మీరు గమనించాలి.
అయితే ఇందులో కొన్ని మనం చూసుకుంటే నక్షత్రాలు, ఇందులో ఉత్తర ఫాల్గుని, హస్త, చిత్త నక్షత్రాలు ఉంటాయి. ఈ నక్షత్రం వారికి కూడా మనకు కొంత ప్రిడిక్షన్ మనం చేయొచ్చు. ఇందులో అంగగోచారము, లఘు గోచారం అనే ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఈ కాన్సెప్ట్ ద్వారా మనం చూసుకుంటే ఒక్కొక్క నక్షత్రం వారికి ఎలా ఉంది కూడా మనం ముందుగా తెలుసుకోవచ్చు. ఉత్తర ఫాల్గుని నక్షత్రం వాళ్ళకి సౌఖ్యంగా ఉంటారు, పార్టీలు ఫంక్షన్లో అటెండ్ అవుతూ ఉంటారు, క్షేమంగా ఉంటారు, లాభప్రదంగా ఉంటారు. ఇదంతా పాజిటివ్గా ఉంది. నెగిటివ్ సైడ్లో చూసుకుంటే వీళ్ళకి మృత్యు భయము, అతిగా భయపడే అవకాశం ఉంటుంది. అంటే ఇక్కడ మృత్యు భయం అంటే మీరు తలపెట్టిన పని మధ్యలో ముందుకెళ్తుందా, ఆగుతుందా అనే ఒక ఆలోచన, కన్ఫ్యూజన్ ఉండేసి తద్వారా విపరీతంగా భయపడే అవకాశం ఉంటుందని గమనించుకోవాలి. హస్త నక్షత్రం వాళ్ళకి అతిగా భయపడుతూ ఉంటారు. ఫారిన్లో ఉన్న వాళ్ళకి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వీళ్ళకి హస్త నక్షత్రం వాళ్ళకి లాభప్రదంగా ఉంటుంది, సౌఖ్యంగా ఉంటారు, పార్టీలు ఫంక్షన్స్ అటెండ్ అవుతూ ఉంటారు, లాభప్రదంగా ఉంటుంది. 2 విషయాలు జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు అతిగా భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది హెల్త్ వల్ల. రెండోది నాశనము లేదా పరవాసము అని చెప్తారు. అవుట్ స్టేషన్లో ఉండే అవకాశం, లాంగ్ వెకేషన్కి వెళ్ళే అవకాశం ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. నెక్స్ట్ చిత్తా నక్షత్రం వాళ్ళకి కొంచెం జాగ్రత్తగా ఉండవలసిన నక్షత్రం చిత్త. ఈసారి వాళ్ళకి కొంచెం ఇబ్బందులు ఎక్కువగా ఉంది. ఒకటి హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటుంది, రెండోది అతిగా భయపడే అవకాశం ఉంటుంది, మూడవది అవుట్ స్టేషన్ లేదంటే లాంగ్ ట్రావెల్కి వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది, నాలుగవది నాశనం, ఏదన్నా కనుక పని చేస్తే అందులో సరిగా కలిసి రాదని తెలుసుకోవాలి. అయితే ఇందులో ఉన్న హస్త, చిత్త నక్షత్రం వాళ్ళకి పశునాశనం అని చెప్తారు. ఎవరైనా అగ్రికల్చర్లో కానీ లేదంటే డైరీ ఫార్మ్స్ ఇలాంటివన్నీ నడుపుతూ ఉన్నా, లేదంటే కామన్గా ఉండే వాళ్ళకైతే వాళ్ళకున్న సపోర్ట్ ఇచ్చే ఉంటాయి, లేదా కార్లు కానివ్వండి, ఇంకోటి కానివ్వండి, ఆ రిసోర్స్ ఏదైతే ఉంటో వాటి ద్వారా సరైన రిజల్ట్ రాకుండా ఇబ్బంది పడతారు అని గమనించుకోవాలి. సో చూశారు కదండి, ఒక రకంగా చూసుకుంటే ఒక ప్రొఫెషనల్ మ్యాటర్స్లో కొంచెం ఇబ్బంది పడే విధంగా ఉంది, మిగతా అన్ని చోట్ల చక్కగా ఉందని తెలుసుకోవాలి. ముఖ్యంగా పరిహారాలు చూసుకుంటే మన్యు పాశుపత అభిషేకం అని ఉంటుంది. ఈ యొక్క పాశుపత అభిషేకం చేయించుకుంటే జాబులు ఎక్కడైనా ఒత్తిడి ఉంటే అందులోంచి బయటపడే అవకాశం ఉంటుంది. అది చేయించుకోలేని వాళ్ళు అట్లీస్ట్ ఆదిత్య హృదయ స్తోత్రం చదివినా, హనుమాన్ చాలీసా చదివినా చాలా బాగుంటుంది. వీలైతే మీకు గ్రామ దేవతలు, మీరున్న ప్రాంతంలో అక్కడ సిటీలో అయినా కానివ్వండి, దగ్గరలో ఆ ఏరియాకు సంబంధించిన గ్రామ దేవతలు, హైదరాబాద్లో ఎవరైనా ఉంటే పోచమ్మ కానివ్వండి, లేదంటే పెద్దమ్మ, ఎల్లమ్మ, ఇలాంటి ఎవరైనా రేణుక ఎల్లమ్మ దగ్గరలో ఉంటే అలాంటి మీకు దగ్గరలో ఉన్న గుడికి వెళ్ళేసి చక్కగా దండం పెట్టుకొని అక్కడ క్షేత్ర దేవతలు చాలా ఈజీగా ప్రసన్నం అవుతారు. ఇంకా మీరు కనుక వెళ్ళగలిగితే నాగుల కట్ట అంటారు, అది నాగా ప్రతిమలు ఉంటాయి, మర్రి చెట్టు కింద కానీ రాగు చెట్టు కింద కానీ, అక్కడ మీరు వాళ్ళకి అభిషేకం చేసి చక్కగా నిమ్మదీపం వెలిగిస్తే ఏమైనా దోషాలు ఉంటే పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇండివిజువల్గా మీ లైఫ్లో ఇంకా ఏమైనా కనుక ఛాలెంజెస్ ఉంటే ఈ స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ద్వారా మీరు నన్ను కన్సల్ట్ అవ్వచ్చు. మీ అందరికి అష్టైశ్వర్యాలు కలగాలని, భోగభాగ్యాలు కలగాలని చెప్పేసి కోరుకుంటున్నాను. నమస్కారం.